అండి అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చేసి మా పాప బర్త్డే వ్లాగ్ అండి. మార్నింగ్ లేవగానే ఇంకా దీపాలన్నీ పెట్టేసుకున్న తర్వాత మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. తను వచ్చేసి స్కూల్కి అయితే ఏం వెళ్ళలేదు, ఎందుకంటే మైల్డ్గా ఫీవర్ ఉండే అండి. సో స్కూల్కి ఏం పంపించలేదు. టెంపుల్కి వెళ్ళేసి దగ్గరే కదా స్కూలు, చాక్లెట్స్ అలా ఇచ్చేసి వచ్చేద్దాము అనేసి టెంపుల్కి అయితే తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందో ఈ టెంపుల్, ప్రశాంతంగా ఉంటుందండి. శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ మాకు దగ్గరలోనే ఉంటుంది. ఈరోజు చాలా వరకు ఎవరు రాలేదు, ఎందుకంటే థర్స్డే కదా, అందుకే ఎవరు రాలేరు. స్కూల్కి వెళ్ళేసి ఇంకా చాక్లెట్స్ ఇచ్చేసి అయితే వచ్చేసాము. తనకి స్కూల్లో ఒక గ్రీటింగ్ కార్డ్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేస్తే ఈవినింగ్ 4 o'clock అందరూ డెకరేషన్ కోసం బెలూన్స్ అయితే ఊదుతున్నారు. ఇక్కడ మేము కుకింగ్ కోసం చికెన్ నానబెట్టేసాము, మ్యాగ్నేట్ చేసి పెట్టాము. అండ్ అలాగే రైస్ని కూడా నానబెట్టేసాము బిర్యానీ వండుదాం అనేసి. ఇక్కడైతే అంతా సెట్టింగ్ చేస్తున్నారండి మా మమ్మీ, మా అక్క అండ్ మా హస్బెండ్ వచ్చేసి హ్యాపీ బర్త్డే అని అది ఉంటుంది కదా, దాన్ని అయితే సెట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేస్తే రైస్ కూడా ఉడకడానికి వచ్చేసింది, ఇక దమ్ ఇద్దాం అనేసి ఇలా అయితే సెట్టింగ్ చేసేసుకుంటున్నాము. ఫైనల్గా ఇక డెకరేషన్ అయితే ఎంత బాగా చేశారంటే, ఇంట్లోనే కదా, తనది 5th బర్త్డే, సో బాగా డెకరేషన్ అయితే చేశారు. ఫైనల్గా కేక్ కట్ చేసే టైం వచ్చేసింది అండ్ షీఈ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే పిల్లలు ఎట్లుంటారు, కేక్ కటింగ్స్ అండ్ రోజు బర్త్డే చేసినా వాళ్ళకి హ్యాపీనెస్ అనేది పోదు కదా. సో తను 3 months నుంచి అడుగుతుందండి, ఎప్పుడు మమ్మీ నా బర్త్డే ఎప్పుడు వస్తుంది అనేసి. తనైతే 3 months బ్యాక్ నుంచి నా బర్త్డే ఎప్పుడు మమ్మీ, నా 5th బర్త్డే ఎప్పుడు మమ్మీ అనేసి అంటుండే. సో ఫైనల్గా ఆ డే అయితే వచ్చేసింది కదా. ఎందుకంటే పిల్లలకి ఎట్లుంటుందండి, కేక్ కటింగ్ చేసేది వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది, దే ఫీల్ హ్యాపీ కదా. సో ఇక్కడ వచ్చేస్తే మా అక్క వాళ్ళ పిల్లలు తన కోసం పట్టీలు అయితే తీసుకొచ్చాము. చూడు ఎక్కడ పెడుతున్నారు చూడండి. మా మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు అండ్ మా ఫ్రెండ్స్ వచ్చారు, తన ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో వాళ్ళ పెద్ద మమ్మీ పెద్ద డాడీ అయితే వచ్చారు. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు అండ్ మా అల్లుడు వచ్చేసి మంచి పోజ్ అయితే ఇస్తున్నాడు అండి. వాడికి వచ్చేస్తే మొన్ననే 9th month అయితే పడ్డది అండ్ ఫొటోస్కి ఎంత మంచి స్టిల్స్ అయితే ఇస్తున్నారు చూడండి. వాడి పేరు వచ్చేసి అకిరానందన్. మంచి ఫోటో స్టిల్ ఇస్తున్నాడు అండ్ కేక్ కూడా తింటున్నాడు. ఇక్కడ వచ్చేస్తే మా హనీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు, అంటే మా కాలనీ ఫ్రెండ్స్ అండి. సో వాళ్ళైతే వచ్చారు, తన కోసం గిఫ్ట్ని అయితే తీసుకొచ్చారు. అవేం వచ్చాయో గిఫ్ట్స్ మీకు తర్వాత లాస్ట్లో నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేస్తే మంచిగా కేక్స్ అవైతే తింటున్నారు అందరూ. తను ఎంత ఎక్సైటెడ్గా ఉంది చూడండి. పిల్లలకి బర్త్డే అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ వాళ్ళకు వచ్చే గిఫ్ట్స్ ఆమె కళ్ళలోనే కనిపిస్తుంది. తనకి ఇన్ని గిఫ్ట్స్ వచ్చాయి అనేసి చెప్తుంది. అండ్ ఇక్కడ వచ్చేస్తే అందరూ మంచిగా కేక్స్ అయితే తింటున్నారు. కేక్ని తిన్న తర్వాత ఇక్కడ మేమైతే ఫుడ్ అయితే సర్వ్ చేసామండి. చూస్తున్నారు కదా, అందరూ ఫస్ట్ పిల్లలకైతే పెట్టేసాము, ఆ తర్వాత మేము తిందామనేసి. అండ్ గిఫ్ట్స్ ఏమొచ్చాయో ఇప్పుడు చూసేద్దాం రండి. నీకేమేం గిఫ్ట్ వచ్చాయి చూపి. అండ్ పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్, కలర్ చివిక్రెయాన్స్, పెయింటింగ్ టిప్, బుక్, వావ్ బార్బీ బాస్కెట్. ఒకటి ఇందులో ఒక బూటలు షాక్స్ పెట్టుకున్నా, ఒక పూలు ఇదేమో ఇది ఇట్లా కూర్చుకోలే వెళ్ళటి ఫ్రూట్స్కి. వెరీ గుడ్. నీకు ఇన్ని గిఫ్ట్స్ వచ్చాయా? మమ్మీ ఇచ్చిన గిఫ్ట్ చూపి. మమ్మీ ఇచ్చిన గిఫ్ట్ అంటే పట్టీలు. వావ్ వస్తుంది కదా, నైస్. పాపకి బుక్ అయితే గిఫ్ట్ వచ్చింది కదా, అందులో పెయింటింగ్ కూడా స్టార్ట్ చేసింది. చూసారు కదా, తనకు వచ్చిన పెయింటింగ్ బాక్స్తో ఇలా అయితే మంచిగా రోజు ఒక డ్రాయింగ్ వేస్తుందండి. ఒక 6 years పాప ఇలా డ్రాయింగ్ వేస్తుందంటే ఎంత గ్రేట్ అసలు. మా పాప డ్రాయింగ్ ఎలా ఉందో కామెంట్లో అయితే పిన్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో కొన్ని పిక్స్ అయితే దిగాము, అవైతే మీ అందరితో షేర్ చేసుకుందామని లాస్ట్లో అయితే యాడ్ చేశానండి. ఎలా ఉన్నాయో కామెంట్లో అయితే పిన్ చేసేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి.